వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ కేంద్రంలో బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ మాట్లాడుతూ 2004వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు అనేక సమస్యలతో బంధులు ఏర్పడుకుంటున్నారు. పాకాల బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ సెక్రటరీగా నా పేరు పిఎం శివకుమార్ అండి. ఈరోజు మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. మా డిమాండ్ ఏమి అంటే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని. న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీస్కి తీవ్ర నష్టం జరుగుతుంది. అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్షలు 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న అన్ని బ్రాంచుల్లోనూ ఇది నిర్వహిస్తున్నాము. రేపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసు ఎదురుకు జరుగుతుంది. మాకందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలా అనేది మా డిమాండ్, మా కోరిక. ఇందువల్ల రైల్వే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీ కానీ పలు విధాలుగా లాభాలు ఉంటాయి. ఎన్పిఎస్లో ఇటువంటి లాభాలు ఏమీ ఉండదు కాబట్టి ఎన్పిఎస్ రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలనేది మా కోరిక.